ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కొంతమంది అధికారులు కలిసి ఇప్పుడు స్విట్జర్లాండ్లోని దావోస్కి వెళ్ళారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరుగుతుంది, ప్రపంచ ఆర్థిక సమావేశం జరుగుతుంది. అక్కడ పెట్టుబడిదారులు చాలామంది వస్తారు. అది అక్కడ మన రాష్ట్ర పరిస్థితులను వివరించి పెట్టుబడులు ఆకర్షించవచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపుగా 10-12 సార్లు దావోస్ వెళ్ళొచ్చారు. కానీ ఏమొచ్చాయి? దావోస్ వెళ్ళడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడం వల్ల ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, రాష్ట్ర ప్రజలు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వెళ్ళి రావడానికి విమాన ఖర్చులు, అక్కడ ఉండడానికి హోటల్ ఖర్చులు, వీళ్ళ భోజనాల ఖర్చులు, వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ఇవన్నీ తడిసి మోపుడు అవుతూ ఉంటాయి వెళ్ళిన ప్రతిసారి. కానీ వస్తున్నది ఏది కనిపించడం లేదు. గత ఏడాది కూడా ఆయన వెళ్ళొచ్చారు. గత ఏడాది వెళ్ళొచ్చిన దానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్పమనండి, చెప్పలేరు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే ఈ దావోస్ సభకు వెళ్తున్నారు? తమిళనాడు ముఖ్యమంత్రి వెళ్ళరు, కేరళ ముఖ్యమంత్రి వెళ్ళరు, కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్ళరు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మణిపూర్, ఇట్లా ఏ రాష్ట్రం చూసుకున్నా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళరు. అంటే వాళ్ళకి పరిశ్రమలు రావడం లేదా? కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మనకంటే ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళెవరూ వెళ్ళడం లేదే దావోసు. ఈయన మాత్రమే ఎందుకు వెళ్తున్నారు అంటే, ఎందుకు అంటే ద పబ్లిసిటీ స్టంట్. అక్కడికి వెళ్ళడం, వాళ్ళని కలిశారు, వాళ్ళతో సమావేశాలు పెట్టారు, వీళ్ళని కలిశారు, వీళ్ళతో సమావేశాలు పెట్టారు, వీళ్ళందరినీ రాష్ట్రానికి ఆహ్వానించారు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పి మీడియాలో ప్రచారం చేసుకోవడానికి తప్ప నాకు తెలిసి దీనివల్ల ప్రయోజనం అయితే కనిపించడం లేదు. నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, నాకు గుర్తున్నంత వరకు దావోస్ నుంచి పెట్టుబడి ఏదైనా వచ్చింది అంటే అది గ్రీన్కోనే, గ్రీన్కో ఇండస్ట్రీ. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దావోస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన సంస్థ. అది ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా వెళ్తోంది. దాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, వేసుకోండి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ దావోస్ మీటింగ్కి ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళినప్పుడల్లా ఎంత ఖర్చు అయింది, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది, కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వెళ్ళడం, మీడియాలో ప్రచారం చేసుకోవడం, తిరిగి సైలెంట్గా కూర్చోవడం, ఇది కాదు కావాల్సింది. అసలు పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, దావోస్కి వెళ్ళడం వల్ల ఖర్చు మిగులుతుందా, లేకపోతే ఆదాయం ఏమన్నా ఉందా, ఇది ప్రజలకు తెలియాలి కదా. ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి, ఆ పెట్టుబడుల వల్ల రాష్ట్ర యువతకు ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ తెలియాలి కదా. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దావోస్ పర్యటన ఇన్నిసార్లు జరిగింది, ఇంత ఖర్చు అయింది, కానీ వెళ్ళిన ప్రతిసారి ఇదిగో ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు, వాటిలో ఇన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రజలు చూస్తారు, ఆనందిస్తారు. నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలా వద్దా అనేది దాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటారు. ఎందుకు ఈ పర్యటనలు? ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని ఒక అనవసరపు పర్యటన, అనవసరపు ఖర్చు ఇది. ఇంక దావోస్ వెళ్ళాలంటే వెళ్ళరండి, కానీ అంతమంది అధికారులను వెంటేసుకొని, మంత్రులను వెంటేసుకొని వెళ్ళి 4 రోజులు అక్కడ ఉండి అన్ని ఖర్చు అవసరమా?
ఏం పెట్టుబడులు వస్తున్నాయి, ఏం వచ్చాయి చెప్పండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రజలు గమనిస్తారు, ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు తెలియాలి కదా మీరు ప్రభుత్వం తరపున పెట్టే ఖర్చు వివరాలు, అలాగే మీరు తెచ్చే పెట్టుబడుల వివరాలు ప్రజలకు తెలియాలి. కాబట్టి చెప్పండి, చూద్దాం.